డైరెక్టర్ శంకర్ కాదు 90s-20sలో ఇండియన్ బాక్స్ ఆఫీస్కి దిమ్మ తిరిగే విజువల్ వండర్స్ ఇచ్చిన టాప్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. చెప్తున్నా కదా, నేను నా లైఫ్లో ఏదైనా సినిమా చూశాక ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంతవరకు చూడలేదు అని అనుకున్నానంటే అది ఖచ్చితంగా శంకర్ గారి దయ వల్లే. జీన్స్, అపరిచితుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ, రోబో వంటి విచిత్రమైన మూవీస్ శంకర్ డైరెక్షన్లో తప్ప వేరే ఏ డైరెక్టర్ కెరీర్లో లేవని చెప్పొచ్చు. ఈవెన్ రాజమౌళి గారి ఇరా కంటే ముందే శంకర్ ఇరా నడిచింది సౌత్ సినిమాలో ప్లస్ పాన్ ఇండియన్ సినిమాలో. శంకర్ ఎరా నడుస్తున్న టైంలో మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక నార్మల్ టాలీవుడ్ డైరెక్టర్ అంతే. ఆఫ్టర్ మగధీర విత్ రామ్ చరణ్ రాజమౌళి గారి డైరెక్షన్ కెరీరే చేంజ్ అయిందని చెప్పొచ్చు. రాజమౌళి మగధీర టైంలో కూడా శంకర్ ఫామ్ లోనే ఉన్నాడు. రోబో లాంటి విజువల్ వండర్ ని ఆ టైంలోనే దింపి పాన్ ఇండియాని షేక్ చేశాడు. రోబో మూవీ ఆ టైంలో క్రియేట్ చేసిన వండర్స్ అయితే లెక్కలేనని చెప్పొచ్చు. అప్పటి వరకు దూసుకుపోతున్న శంకర్ ఫిలిం కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలిన పని అయింది. శంకర్ ఫిల్మోగ్రఫీలో ఊహించని చిత్రాలు చూసిన మనం మొదటిసారి ఒక రీమేక్ సినిమాని చూడటం జరిగింది. తమిళ్ ఇండస్ట్రీతో పాటు హోల్ సౌత్ మొత్తం కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ఒక గ్రేట్ ఫిలిం డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ ఫిలిం ని రీమేక్ చేయడం యాక్సెప్ట్ చేయలేకపోయాం. ఒక హాలీవుడ్ డైరెక్టర్ కి ఉండే థాట్ ప్రాసెస్ ఉన్న డైరెక్టర్ శంకర్ ఇంకొక డైరెక్టర్ ఫిలిం ని రీమేక్ చేయడం నేను కూడా యాక్సెప్ట్ చేయలేకపోయాను ఆ టైంలో. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా రోబో 2.0 ఇప్పుడు రిలీజ్ అయిన ఇండియన్ 2 వరకు ఏదో వెలితి కనబడుతూనే ఉంది. రీజన్స్ బిహైండ్ డైరెక్టర్ శంకర్స్ ఫాల్. నెంబర్ 1, డైరెక్టర్ శంకర్ యొక్క రైటర్ సుజాత రంగరాజన్. రోబో సినిమా తర్వాత సుజాత రంగరాజన్ గారు చనిపోవడంతో శంకర్ సినిమాలోని రైటింగ్ ని, స్క్రీన్ ప్లే ని చాలా మార్చిందని చెప్పొచ్చు. సుజాత రంగరాజన్ గారు శంకర్ గారి ప్రతి సినిమాలో తనదైన రైటింగ్ స్కిల్స్ ని చూపించి మంచి స్క్రీన్ ప్లే ని, నెరేషన్ ని ఇచ్చాడు. సుజాత రంగరాజన్ చనిపోయాక డైరెక్టర్ శంకర్ స్క్రీన్ రైటింగ్ ని హ్యాండిల్ చేయలేకపోయాడని చెప్పొచ్చు. ఎలా అంటే డైరెక్టర్ శంకర్ గారికి మైండ్ లో విజన్ ఉంటుంది, కానీ దాన్ని స్క్రీన్ ప్లే మీద చూపించాలి అంటే డిఓపి ఎంత అవసరమో మంచి రైటింగ్ అండ్ నెరేషన్ కూడా అంతే అవసరం. నెంబర్ 2, లాస్ ఆఫ్ స్కిల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. అట్లీ, వసంత బాలన్, చింబుదేవన్ అండ్ అరివజగన్ ప్రజెంట్ ఈ నలుగురు డైరెక్టర్స్ గా ఉన్నారు. ఈ నలుగురు కూడా ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. వీళ్ళందరిలో అసిస్టెంట్ డైరెక్టర్ అట్లీ కొరత శంకర్ కి బాగా ఉందని చెప్పొచ్చు. ప్రజెంట్ అట్లీ తమిళ ఇండస్ట్రీని ఏలుతున్న డైరెక్టర్ అని చెప్పొచ్చు. అట్లీది కూడా సేమ్ శంకర్ థాట్ ప్రాసెస్ కావడం శంకర్ కి మైనస్ అని చెప్పొచ్చు. శంకర్ లాంటి విజనరీ ఉన్న అట్లీ తన విజనరీని స్క్రీన్ ముందు పెట్టడానికి మంచి రైటర్స్ ని పట్టుకొని సక్సెస్ అవుతున్నాడని చెప్పొచ్చు, ఎక్కడైతే శంకర్ ఫెయిల్ అవుతున్నాడో. నెంబర్ 3, సోషల్ మెసేజెస్ టువర్డ్స్ హిస్ ఫిలిమ్స్. శంకర్ గారికి ఒక ఫార్ములా ఉంది. తన మూవీస్ ద్వారా సొసైటీని కొంచెమైనా మార్చాలి అన్న ఆలోచన. 90s జనరేషన్ కి ఆ ఫార్ములా ఎక్కింది. ఎందుకంటే అప్పట్లో ఇలా శంకర్ల మూవీస్ ద్వారా సోషల్ మెసేజెస్ ఏ డైరెక్టర్ కి అంతగా చేతనయ్యేది కాదు. బట్ నౌ ఎవ్రీ డైరెక్టర్ ట్రైంగ్ టు చేంజ్ సొసైటీ బై దేర్ మూవీస్ ఇన్ డిఫరెంట్ వేస్. ఛాన్స్ దొరికితే ప్రతి డైరెక్టర్ రెడీ టు గివ్ మెసేజెస్ టువర్డ్స్ హిస్ ఫిలిమ్స్. ఇలాంటి టైంలో శంకర్ గారు ఓల్డ్ టైప్ లో కొత్త మూవీస్ తో మెసేజ్ ఇవ్వాలనుకుంటేనే వర్కౌట్ అవ్వదు. అలాంటిది తన పాత సినిమాలైన ఒకే ఒక్కడు, భారతీయుడు, రోబో సినిమాలకి ఎక్స్టెండ్ లా ప్రెసెంట్ జనరేషన్స్ కి తన మూవీస్ తో మెసేజ్ ఇవ్వాలనుకోవడం చాలా రాంగ్. బికాస్ దిస్ జనరేషన్ ఆల్సో ఆల్రెడీ వాచ్డ్ యువర్ మాస్టర్ పీసెస్ వాట్ యు డన్ బిఫోర్. ఇప్పుడు వాళ్ళు మీ నుంచి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు డబ్బా ఫోన్ల టైంలోనే వండర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నడుస్తుంది స్మార్ట్ ఫోన్ టైం సార్. మీ నుంచి ఇప్పటి ఆడియన్స్ ఏం వండర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. సో ప్లీజ్ కమ్ బ్యాక్ శంకర్ సార్. మీ ఎరాని మళ్ళీ చూడాలని ఉంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో అయినా వింటేజ్ శంకర్ చేసిన వండర్స్ ని చూస్తామని ఈగర్లీ వెయిటింగ్. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.